ఆ పగ, కోపం అనే దానిని మీరు తీసేసుకోవాలని దేవుడు చెప్పాడు. ఈ రాత్రి నేను అంటున్నాను, మీ అమ్మ మీదే ఉందో, లేతే మీ అత్తగారి మీదే ఉందో, నీ కోడల మీదే ఉందో, నీ కూతురి మీదే ఉందో, లేక నీ ఆడబడుచు మీద ఉందో, లేక చచ్చిపోయిన ఒకవేళ మీ అత్తగారు మాంగారు ఎవరి మీద కోపం ఉంటే, ఇప్పటి వరకు నువ్వు కోపం పెట్టుకుని, వాళ్ళ మీద కోపం పెట్టుకుని, నీ మనసులో ఆ కోపం, ఆ ద్వేషం పెట్టుకుని, ఆ మనసులో అది పెట్టుకుని నువ్వేమీ సంపాదించలే కదా, నువ్వు అనుకున్న కార్యాలు ఏమీ జరగలేదు కదా. కోపం ఉంది, పగ ఉంది, దాన్ని ఏదో చేయాలనుకున్నా ఏదో చేయలేకపోయావు, నీకు చాలా ఉంది. ఈ రాత్రి అంటాడు దేవుడు ఏంటో తెలుసా, ఒక్కసారి అంట నీ పగ తీసేసి చూడు. అది నీకు ఖర్చు అయ్యే పని కాదు. ఏ వ్యక్తి మీద అయితే నీకు ద్వేషం ఉందో, ఏ విషయం మీద, ఏ వ్యక్తుల మీద అయితే నీకు అసూయ ఉందో, ఏ వ్యక్తి మీద, ఏ వ్యక్తి పేరు చెప్తే నీకు మంట వచ్చేస్తుందో, ఆ వ్యక్తి విషయంలో నీవు అంటున్నాడు దేవుడు, ఏం అవసరం లేదండి నీ ప్రార్థనకు, దేవుడు అన్నీ వదిలేసి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎవరో ఒక వ్యక్తి, ఎవరో ఒక మనిషి, ఎవరో ఒక కుటుంబం గురించి నీ మనసులో కొంచెం ద్వేషం ఉంది, పగ ఉంది. ఆ పగ, ఆ ద్వేషము, నువ్వు ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, దేవుని కొరకు డబ్బులు ఇస్తున్నావు, ధనం ఇస్తున్నావు, పని చేస్తున్నావు, కానీ నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆయన పరలోకమందున్న దేవుడు ఒక మహిమ కలిగిన కిరీటం, మహిమ కలిగిన ఆశీర్వాదం ఇద్దామంటే ఆ ద్వేషం ఏమవుతుందో తెలుసా, అడ్డుగా వస్తుంది, అడ్డుగా వస్తుంది. ఇంతకాలం నీకున్న ద్వేషం వల్ల నువ్వు సంపాదించింది లేదు, ఇంతకాలం నీకున్న